అల్వాల్ సర్కిల్ వెంకటాపురం కొత్త బస్తీలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రిని ఏర్పాటు చేయడంపై ఎస్సీ కమ్యూనిటీ సంఘాలు మరియు ఎస్సీ సమాజ సభ్యులు ఐక్యంగా శాంతియుత ధర్నా నిర్వహించారు. సేవ్ ఎస్సీ కమ్యూనిటీ, సేవ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ ఎస్సీ సమాజానికి చెందిన సాంస్కృతిక, సామాజిక, విద్యా, సమావేశ అవసరాల కోసం నిర్మించబడిందని, ఇది ప్రజా ఆస్తి అని తెలిపారు. ఈ హాల్ను ఆసుపత్రి అవసరాల కోసం కేటాయించాలని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పేరుతో మా హక్కులను హరించకండి, మాకు గుర్తింపును చెరిపేయకండి, మా కమ్యూనిటీ కేంద్రాన్ని మాకు కాకుండా చేయకండి అని అన్నారు. కమ్యూనిటీ హాల్ మా హక్కు, ఇది కాంక్రీట్ భవనం కాదు, ఇది మా సమాజ హృదయం అని అన్నారు. ఈ శాంతియుత ధర్నాకు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరుడు వచ్చి ఎస్సీ కమ్యూనిటీ సంఘ సభ్యులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, రమేష్, కృష్ణారెడ్డి, శరణ్గిరి, అరవింద్ కుమార్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దొరికితే మంచిగా సిట్ చేస్తాం, కానీ ఇక్కడ టెంపరీగా ఉంది. కాబట్టి పెట్టేది ఇక్కడ వాళ్ళ హెల్త్ గురించే. దవాఖాన 5 కిలో 50 మీటర్ ఫోటో వెళ్ళాలి. ఇంకొక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ 2 కిలోమీటర్ దూరం, అల్వాల్ 2 కిలోమీటర్ లేదు. ఇంకెందుకు సార్ హాస్పిటల్ మాకు కమెంటే లేదు. నేను 40 ఏళ్ళ నుంచి బంద్ అయిపోతే 2017 ఓపెన్ చేపిస్తాను ఫంక్షన్గా. ఎందుకంటే గరీబులు ఉంటుంది మొత్తం స్లమ్ ఏరియా, కొత్త బస్సు వెంకటపేట ఏం కాబట్టి దానికి ఓపెన్ చేస్తాను. దయచేసి మీకు చూపిస్తాను, మాకు కమెంటే మాకు కావాలా హాస్పిటల్. కొత్త బస్సు వెంకటాపురంలో ఈ యొక్క కమిటీ హాల్, అంబేద్కర్ కమిటీ హాల్ ఏదైతే ఉందో చాలా పూర్వం నుంచి ఈ కమిటీ హాల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ అంబేద్కర్ కమిటీ ఒకటి ఏర్పరచుకొని ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పడడం జరిగింది. ఈ విగ్రహం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక జిల్లా స్థాయి కార్యక్రమం కూడా అంబేద్కర్ జయంతి చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ కమిటీ హాల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు గవర్నమెంట్ ప్రభుత్వం వారే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి మధ్యలో ఒక 3 నుంచి 4 సంవత్సరాలు అల్వాల్ పిహెచ్సిగా అది కన్స్ట్రక్షన్లో ఉంటే ఇక్కడ ఏర్పడుకొని కొన్ని రోజులు ఇక్కడ వాడుకోవడంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఆ కొత్త బిల్డింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మాకు కమిటీ హాల్ మాకు ఆధీనంలోకి వచ్చింది, ఫంక్షన్స్ జరుగుతున్నాయి. మళ్ళీ ఈరోజు గత వారం నుంచి ఒక సుభాష్ నగర్లో ఉన్న పిహెచ్సి హాస్పిటల్ అవుతున్నదో అప్పర్ హెల్త్ ప్రామిస్ సెంటర్, అది ఇక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఆర్డర్స్ పాస్ అయినాయని చెప్పి డీసీ గారు చెప్తున్నారు. జడ్సీ గారు ఆదేశాలు ఉన్నాయి, కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయని చెప్తున్నారు డీసీ గారు. మరి మా ఇక్కడ చుట్టుపక్కల ఎస్సీ సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్క పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున ఇక్కడ ఈ కమిటీ హాలే ఉండాలి, హాస్పిటల్ వద్దు, ఎలాంటి గవర్నమెంట్ ఆఫీసులు ఈ కమిటీ హాల్ వద్దు. ఆల్రెడీ కింద బస్సీ దవాఖానకి ఇచ్చినాం, ఒక మహిళా భవన్ ఉంది, ఆ హాల్ ఒకటి మాకు వదిలేసేయండి. చిన్న ఒక 5,000 డిపాజిట్ చేస్తే ఒక ఫంక్షన్ జరుపుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల లక్షలలో ఫంక్షన్ హాల్లు ఉంటాయి. పక్కనే ఉన్న ఒక పంజాబ్ కమిటీ హాల్ ఉంటుంది, అక్కడ మినిమం 40,000 ఉంటుంది. తర్వాత మిగతా ఖర్చులు ఎక్స్ట్రా ఉంటాయి. మరి అది 60,000 నుంచి 70,000 అది ఖర్చు అవుతుంది. కాబట్టి అలా పోలేని పరిస్థితుల్లో చాలామంది ఇక్కడ పేద ప్రజలు ఉంటారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క కమిటీ హాల్ ఏదైతే ఉందో, ఈ కమిటీ హాల్ ఏదో కమిటీకి ఉందో ఆ కమిటీకి వదిలేసి ఇక్కడ బడుగు బలైన ప్రజల కోసం ఈ యొక్క తక్కువ డబ్బుతో వచ్చే ఫంక్షన్ జరుపుకోవడానికి ఈ అవకాశము మాకే ఉండాలి, పేద ప్రజలకు పొందాలి. ఎలాంటి ఆఫీసులు కానీ హాస్పిటల్స్ కానీ ఈ కమిటీ వాళ్ళు వాడుకోదాన్ని కోరుకుంటూ ఇలా విధంగా చేస్తే ఈ యొక్క ధర్నా ఏదైతే చేస్తున్నామో ఈరోజు ఇక్కడ కొత్త బస్సు సంఘాల నుంచి అందరం కలిసి ఆ హాస్పిటల్ మా కమిటీలు మాకు ఇవ్వలేకపోతే ఇలాంటి ధర్నాలు కంటిన్యూ చేస్తాము. వివిధ సంఘాలను కూడా ఇక్కడ పిలిపించుకొని భారీ ఎత్తున పెద్ద ఎత్తున మేము సపోర్ట్ తీసుకొని ఇక్కడ మా కమిటీలు మాకు దక్కేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాము. యాజ్ నేను శరణ్గిరి ఎస్సీ ఎస్టీ విభాగ మెంబర్గా అయితే ఉన్నానో ఈ యొక్క బాధ్యత వహిస్తూ కంపల్సరీ ఈ యొక్క అంబేద్కర్ కమిటీ వాళ్ళు దక్కించుకోవడానికి సాశక్తుల ప్రయత్నం చేస్తా. నాకున్న పరిచయాలు కూడా అందరినీ పిలిపించుకొని అందరితో ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఈ ధర్నా ముందు తీసుకెళ్తాం. సంతోషకర విషయం ఏంటంటే మీరు మాకు ఇచ్చేసే సరే, లేదంటే ఈ ధర్నా భారీ ఎత్తున ముందు తీసుకెళ్తామని.
మరి మా సమస్యని మేము గవర్నమెంట్ తెలపాలని ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ కమిటీ హాల్ గురించి మేము పోరాడి సాధించుకున్నాము. మన పీజీఆర్ సార్ ఉన్నప్పుడు ఆయన సహకారంతో సాధించాము. మన వెంకరెడ్డి సార్ ఎమ్మెల్యే అయినాక మరి ఇది ఓపెన్ అయింది 2017లో. మధ్యలో కొన్ని రోజులు హాస్పిటల్ కానీ తీసుకొని మాకు ఇబ్బందికరంగా ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్స్ కూడా 3 హాస్పిటల్ ఉన్నాయి గవర్నమెంట్. మేమైతే ఇక్కడ పేద ప్రజల గురించి మా ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి పోరాడుతున్నాము. ఇప్పుడు బయట ఫంక్షన్ హాల్స్ ఏది తీసుకున్నా మనకు 50-60 వేలకి ఏది తక్కువ లేదు. అది మన చిన్న మన కుటుంబాలు అక్కడ చేయని పరిస్థితి. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఇక్కడ మేము చేసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ బలహీనమైన మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఫంక్షన్ మనకు బాగా జరుగుతుందని ప్రతి ఒక్కరు మేము అనుకున్నాం. ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ ఈ హాస్పిటల్ కూడా మాది తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. అది నిరూపించుకోవాలా. మేము అది కానీ ఇయ్యాము. ఎస్సీ ఎస్టీ వాళ్ళ సొసైటీ మెంబర్స్ అందరం దీని గురించి పోరాడి ఎట్లైనా సాధిస్తాం. మేము గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసేది కూడా ఈ బలనీయ వర్గాల గురించి కొంచెం ఆలోచన చేయాలా, ఈ కమిటీల గురించి కొంచెం ఆలోచన చేయాలా. మేము ఎంతో కష్టపడి దీన్ని సాధించుకున్నాం. మేము దీన్ని వదులుకోనికి ఎటువంటి పరిస్థితులు వెనుకపోం. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి కొట్లాడి ఎట్లైనా సాధిస్తాం. ఈ కమిటీలు మాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలా. జై భీమ్, జై అంబేద్కర్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ హాల్ కొత్త బస్తీ చౌరస్తా పీజీఆర్ స్టాచ్యూ దగ్గర ఉంది. ఇది గతంలో 2000లో ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ 10 లక్షలతోని స్టార్ట్ అయింది ఇది. తర్వాత దత్తాత్రేయ ఫండ్ తెచ్చాము. నేను అవసరం ఉండే అప్పుడు దాని అంచెలంచెలుగా ఒక కమిటీ హాల్ ఏర్పడినాక అంబేద్కర్ గారి పేరు మీద ఇక్కడ స్థాపించబడింది అంబేద్కర్ కమిటీ హాల్ అని. దీన్ని యథావిధిగా కమిటీ హాల్ ఉండాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకు ఇక్కడ ఉన్న సౌకర్యం ఒకటే ఉంది ఇక్కడ. కాబట్టి అల్వాలో ఉన్నది ఒకటే, మన మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీ నుంచి ఉన్న కమిటీ హాల్ ఒకటే. కాబట్టి దీన్ని యథావిధిగా కమిటీ హాల్గా మార్చి దాన్ని ఒక మంచిగా చేసి ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకి టెండర్కి ఇచ్చిన ఏడాదికి మనకి ఇన్కమ్ కూడా వస్తుంది జిహెచ్ఎంసీకి. కాబట్టి గతంలో కూడా చెప్పడం జరిగింది కమిషనర్కి, చేస్తామన్నారు కానీ దాన్ని ఇంతవరకు ఆధీనంలో తీసుకోలేదు. కాబట్టి దీన్ని మంచిగా చేసి పబ్లిక్ ఉపయోగించ చేయాలని మనవి చేస్తూ ఇది కమిటీ హాల్గా ఉండాలని మనవి చేస్తున్నాం.